అసలు జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి మనిషి ఏదో సాధించాలి ఏదో చేయాలని తపనతోనే ఉంటాడు. కార్తీక్ నాని జిమ్నాస్టిక్స్ చేస్తారట, చూడండి జిమ్నాస్టిక్స్ వాడు హలో గాయ్స్, వెల్కమ్ టు ఛానల్. చూసారు కదా మన యూట్యూబ్ సంబంధించి రిలేటెడ్ ఏమేమి కొన్నానో ఇక్కడ అన్ని ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ జున్నాను విన్నాను తీస్తున్నారు, ఎంత ఖర్చు పెట్టాలి ఏందని చెప్పేసి తీసారనమాట. హలో గాయ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వచ్చి వరప్రసాద్ వ్లాగ్స్. చూసారా హెయిర్ అంతా ఎలా ఉంది కటింగ్ చేసుకోకపోతే. సో ఇది అనమాట మన పరిస్థితి. యూట్యూబ్ రిలేటెడ్గా పనిచేస్తే ఇలాంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కొండ, ఒకటి హ్యాండిల్, ట్రైప్యాడ్స్, మౌంట్స్, మైక్స్, తర్వాత గోప్రోకి సంబంధించిన ఐటమ్స్, అన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఒక్క ఐటమ్ దొరకకపోతే మొత్తం ఇల్లు అంటే టోటల్ ఐటమ్స్ తీసి చూడాల్సి వస్తుంది అనమాట. ప్రజెంట్ టైం వచ్చేసి 11:12 అవుతుంది. లైట్ దొరకలే, లైట్ కొన్నాం, అది కొనే లైట్ దొరికింది. అది సాలి కొనిపెట్టినాం కనుక ఈ వీళ్ళు చూసి వీళ్ళు ఏమి ఆట వస్తువులు ఏమో అని చెప్పేసి దాని వెంట పడుతున్నారు అనమాట. విన్నాని జున్నాని చదువుతున్నారు ఇక్కడ. సాయంత్రం మా కార్తీక్ నాని చూసారా డొమ్మరగడ్డలు వేస్తున్నాడు. నువ్వు వేసినావా? అది పెట్టినావా? సరే పెట్టిన. ఇప్పుడు ఏం చేస్తావు చూపెట్టు. చూడండి, వావ్. అయ్యో అట్లా అన్నావా? అట్లా పడినావా? కార్తీక్ నాని డొమ్మరగడ్డలు వేస్తారు కదా, లైక్ చేయండి. ఎట్లా ఉన్నాయి డొమ్మరగడ్డలు? అది చేస్తున్నాడు చూడండి, మీరు చూడండి కింద. ఓ వావ్. కార్తీక్ నాని జిమ్నాస్టిక్స్ చేస్తారట, చూడండి జిమ్నాస్టిక్స్ వాడు. మొత్తం బొంత జరుపుకున్నాడు. మళ్ళా బొంత లేకుంటే కింద గచ్చి మీద డొమ్మరగడ్డలు వేస్తున్నాడు కార్తీక్ నాని. డొమ్మరగడ్డలు నచ్చినట్టయితే లైక్ చేయండి. వావ్, కార్తీక్ నాని డొమ్మరగడ్డలు బాగా ఇస్తున్నావు. నీకు ఎవరు చెప్పిళ్ళు డొమ్మరగడ్డలు ఏమని? ఇటు పడిపోయినాయి. ఇటే పడినావా? ఇటు పడినాడట. నువ్వు ఇటు పడినావు కదా, డొమ్మరగడ్డలు వేసుకుంటే ఇటు పడుతున్నావు. చూసారా? అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో, ఎన్ని డొమ్మరగడ్డలు ఎత్తానండి నువ్వు? గట్ట చేసిన మళ్ళీ మళ్ళా చూడండి. వావుడిషం. కార్తీక్ నాని డొమ్మరగడ్డలు ఎట్లా వేస్తున్నాడు. ఇక నానమ్మ చూస్తుంది. నానమ్మ చూస్తా అంటే కార్తీక్ నాని డొమ్మరగడ్డలు వేస్తున్నాడు అనమాట. మళ్ళీ వేస్తున్నాడు డొమ్మరగడ్డ. 1 2 3 డొమ్మరగడ్డ అయిపోయింది. మంచిగా వేస్తాను కదనమ్మా. జున్నాని పడుతున్నాడు. విన్నాతో అయితే ఆట ఆడుతున్నాడు అనమాట. వీళ్ళతో ఆట ఆడుతున్నాడు. ఇద్దరికి డొమ్మరగడ్డలు వేసిండు. సో విన్నాడితో ఫుల్ టైం పాస్ అవుతుంది. ఇవాళ నేను బయటికి ఎటు పోలేను అనమాట. యాక్చువల్గా ఇంట్లో ఉన్నా. ఇంట్లో మళ్ళీ పోనీ రాట. సో రాత్రి 5 గంటల 5 నిమిషాలకే నేను అవుతాను. సో ఫ్రెండ్స్, మీ పిల్లలతో మీరు ఆడుకున్నారా? పిల్లలు మీ అమ్మ నాన్నతో ఆడుకున్నారా? హాలిడేస్లో ఫోన్ పట్టుకొని చూస్తున్నారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఏనా ఇక్కడ పోయింది ఇక్కడ పట్టదు. నీదే దిక్కుపోయింది అవి చూడండి. ఫుల్ ఆటలు ఆడుతాడు అనమాట కార్తీక్. స్పోర్ట్స్ పర్సన్ అవుతాడు అనుకుంటా. ఇక నీ పక్క అటుకోలేట, నీ పక్కనే వచ్చిందా? మొత్తం మాటలు నచ్చేస్తాను. 2.5 సంవత్సరాలు వెరైటీ మాటలనే మాట్లాడుతున్నా, వెరైటీ యాక్షన్ వేస్తున్నాడు అనమాట. ఇగో తీసుకోండి అమ్మా. ఇగో పోయింది. ఎటు పోయింది? నాన్న దగ్గరికి పోయింది. ఇప్పుడు నాన్న దగ్గరికి పోయింది కదా. ఇప్పుడు నాన్న దగ్గరికి పోయింది. అగో నాన్న దగ్గర విన్ను నాన్న దగ్గరికి వచ్చింది. అవి నాన్న దగ్గరికి వచ్చింది. సో ఇది ఫుల్ ఆటలు ఆడుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్, రాత్రి 10:56. సో ఈరోజు ఎక్కువ ఏం చేయలేదన్నమాట. యాక్చువల్గా జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి మనిషి ఏదో సాధించాలి ఏదో చేయాలని తపనతోనే ఉంటాడు. కానీ కొందరికి ఏంటంటే ఎన్ని చేసినా కూడా ఏం చేద్దామన్నా కూడా పరిస్థితులు అనుకూలించామన్నమాట.
సో అనుకూలించకపోతే మీరు ఎవరైతే వదిలిపెడతారో అంటే అక్కడికి అది ఆడికే ముగిసిపోతుంది అనమాట. మళ్ళీ ముందు ప్రయత్నం చేయలేరు అనమాట. మనకు పరిస్థితులు అనుకూలించలేనప్పుడు మనం దాన్ని కరెక్ట్గా చేసుకుంటే, అంటే ఎందుకు ఏ కారణం చేత ఇప్పుడు మనకి ఇది ఇలా జరిగింది, అంటే మన తప్పిదం వల్ల జరిగిందా, లేకుంటే ఎదుటి వ్యక్తి తప్పిదం వల్ల జరిగిందా, లేదా ప్రకృతి వల్ల జరిగిందా అనేది మనం కరెక్ట్గా మనం పరిస్థితుల సిచ్యువేషన్స్ బట్టి జరిగిందా అనేది మనం కరెక్ట్గా చూసుకోగలిగితే అప్పుడు మన లైఫ్ అనేది బాగుంటుందన్నమాట. ఏ పని చేయాలన్నా కూడా మనకి పాజిటివ్ నెగిటివ్ అనేది మనం ఆలోచన విధానం, మనం దానికి ఉన్న ఓర్పు సహనం బట్టి మన లైఫ్ అనేది కొనసాగుతుంది. సో ఇది ఇది ఎందుకంటే ఇది ప్రజెంట్ నా లైఫ్లో ప్రతి లైఫ్లో అంటే జరిగిన ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకు చెప్తున్నా తప్ప ఏదో చదివే బుక్స్ చదివే కాదు. ప్రతి ఒక్కరికి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు గ్రహస్థితులు అంటారు కదా, అనుకూలించకపోతే మీరేం చేయాలంటే ఏ కారణం చేత ఏమవుతుంది అనేది ఒకటి మీరు ఫస్ట్ మిమ్మల్ని ప్రశ్నించుకోవాలి తప్ప నాకే జరుగుతుంది లైఫ్లో ఇంకా భూమి మీద ఎవరికి జరగట్లేదు అనే ఆలోచన ఉంటే మాత్రం తప్పు. అలా నెగిటివ్ ఆలోచనతో మీరు బతికితే మాత్రం జీవితం ముందుకు వెళ్ళలేరు, అది అసాధ్యం అనమాట. సో మీకు ఏది జరిగినా, ఎంత నెగిటివ్ జరిగినా, ఏం జరిగినా కూడా చలో మన పోయిన జన్మ కర్మ అనుభవిస్తున్నాం, ఇప్పుడు ఇది జరిగిన తర్వాత మంచి జరుగుతుందేమో అన్న ఆ పద్ధతిలో పాజిటివ్గా ఆలోచించుకుని ముందుకెళ్తే కానీ మన లైఫ్ ముందుకెళ్ళలేము. ఫ్రెండ్స్ ఇంతే అండి ఈరోజుకి. సో ఈరోజు ముగిస్తున్న వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో మీకు నెక్స్ట్ వీడియో టిల్ దెన్ బై బై, జై హింద్. కీప్ వాచింగ్ వరప్రసాద్ బ్లాగ్స్.